పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ యొక్క సన్నిధిలో మీ మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. పరిశుద్ధాత్మదేవ, నాతో మాట్లాడండి, నా జీవితాన్ని మార్చండి. నేను ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి నాకు కృపను చూపించమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. వి ఆర్ డీలింగ్ విత్ ప్రేయర్ యాజ్ అఫెన్సివ్ వెపన్ కదా. ప్రార్థన అనేది దేవుని యొక్క ఆత్మఖడ్గం వాక్యం అయినప్పుడు ఇంకా మిగతా అఫెన్సివ్ వెపన్స్లో నెక్స్ట్ ఏం చూస్తున్నామంటే నానా విధములైనటువంటి ప్రార్థనలు చేయమన్నాడు. ఆ నానా విధములైన ప్రార్థనలలో మొట్టమొదటిగా ఏది చేయమంటున్నాడు అంటే విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు. విజ్ఞాపన ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో విజ్ఞాపన ప్రార్థనను మనము లాస్ట్ వీక్ చూసాము, కొంతవరకు చూసాం. విజ్ఞాపన ప్రార్థనను గురించి మనం చదివిన స్క్రిప్చర్ ఏంటి, ఎక్కడ చదివాము? రెండోది, నేను మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను. నీతిమంతుడి గురించి ఎవరైనా రాసుకొచ్చారా? ఏం రాసుకురారు. నెక్స్ట్ సండే నీతిమంతుడు అనే పదంతో వచ్చే అన్ని బ్లెస్సింగ్స్ ఏమేమి ఉన్నాయో బైబిల్ వాక్యంలో కనీసం ఒక 20 అన్నా రాసుకుని రండి. హల్లెలూయా. ఒక 20. ఎవరు ఎక్కువ రాసుకొస్తారో చూస్తారు. ఆమెన్. ప్రైజ్ ఉంది, పక్కా ఇస్తా, ప్రైజ్ ఇస్తా. హల్లెలూయా. ఆమెన్. నీతిమంతునికి అటాచ్ అయిన బ్లెస్సింగ్స్ ఏమేమి ఉన్నాయి అనేవి, తగిన వాక్యాలు ఏమేమి ఉన్నాయి అనేది రాసుకోండి. హల్లెలూయా. ఆమెన్. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనము ఒక 2 వాక్యాలు చూసాం. 16వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం గమనించాము. దాంట్లో మనం చూసిన మాట ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆయన ప్రార్థించగా ఏమైందంట, 3.5 సంవత్సరంలో వర్షింపబడలేదు. తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ప్రార్థించగా వర్షం పడింది, భూమి ఫలించింది. ఆ 16వ వచనంలో ఏమని చెప్తాడు? 16వ వచనంలో చెప్పిన మాట ఏంటి? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. అది కూడా చెప్పాను, మన పాపాలన్నీ పోయి పక్కనంతో ఒప్పుకోవడం అని కాదు. మనము ఎవరికైనా హాని కలిగించింటే, ఎవరైనా బాధ పెట్టుంటే వాళ్ళ దగ్గర పోయి బ్రదర్ నేను తప్పు చేశానని చెప్పుకోవడము, అంతేనా? తర్వాత ఒకరికొకడు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు కోపాలు పెట్టుకున్నప్పుడు లేనిపోని రోగాలన్నీ మన శరీరాల్లో ఉంటాయి. కాబట్టి క్షమించకపోవడం అనేది చాలా ఘోరం. క్షమించకపోవడం అనేది ఏంటి తెలుసా? బిట్టర్నెస్ అంటే ఏంటంటే ఎవరి కోసమో విషయం కలిపి ఆ విషయం మనమే తాగుతుంటాం. ఫేస్బుక్లో పెట్టాను ఒకరోజు, ఎవరి కోసమో విషయం కలుపుతాం, నాకు కోపం వస్తుంది, వాళ్ళ మీద విషయం కలిపి అప్పుడప్పుడు మనమే తాగుతుంటాం ఆ విషయం. అది బిట్టర్నెస్. క్షమించే గుణము ఉండాలి. ఎంత పెద్ద తప్పు చేసినా, ఎంత పెద్ద ఇది చేసినా క్షమించాలి. హల్లెలూయా. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు స్వస్థత పొందుతారు. ఆ నెక్స్ట్ మాట ఏమంటాడు? ది ఎఫెక్చువల్ ఫెర్వెంట్ ప్రేయర్ ఆఫ్ రైచియస్ మ్యాన్ అవైలెత్ మచ్. ఏముంది తెలుగులో? నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై, మనఃపూర్వకమైనదై, బహుబలము గలదై ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక మాట, ఈ ఆంప్లిఫైడ్ బైబిల్లో ఉన్న మాట ఏం చెప్పాడంటే, ది ప్రేయర్ ఆఫ్ పిటిషన్ ఈజ్ ఎర్నెస్ట్. ఎర్నెస్ట్ అంటే ఇట్స్ అ సీరియస్ థింగ్, సీరియస్ ప్రార్థన. రెండవది, ఇట్ ఈస్ హార్ట్ ఫెల్ట్. మొట్టమొదట నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వు ఏం పాయింట్ గురించి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావో అది ముందు నీ హృదయానికి తాకాల. ఆమేన్. నీ హృదయానికి తాకాల. నీ హృదయానికి తాకకుండా, నీ ఎమోషన్స్ క్యారీ చేయకుండా నువ్వు ఈ ప్రార్థన చేయలేవు. ఈ ప్రార్థనలో ఒక పర్పస్ ఉంది. చేస్తున్నాను ప్రార్థన, దేవుడు చెప్తే ఆన్సర్ చేస్తే చేస్తున్నాడు, లేకపోతే లేదు అనుకోవడం కాదు. యు ఆర్ డెఫినెట్ అబౌట్ ది రిజల్ట్. ఎందుకంటే దిస్ ఇస్ అ పిటిషన్. పిటిషన్ అనే పదం నేను చెప్పాను, లీగల్గా కోర్టులో వాడే పదం. అవునా? కోర్టులో మనం లీగల్గా వాడే పదం. మనకు న్యాయంగా చట్టంలో ఉన్నటువంటి పాయింట్స్ తీసుకొని ఒక జడ్జి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ప్రదేశంలో అన్యాయం జరుగుతుంది, నాకు ఈ పాయింట్లో న్యాయంగా నాకు జరగాల్సినాయి కాబట్టి ఈ లా పాయింట్ ప్రకారం నాకు జవాబుని అని మనము అడిగేదే పిటిషన్. హల్లెలూయా. అదేవిధంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు దేవుని వాక్యంలో మన కోసం ఏమేమి రాసింటున్నాడో ఆ మాటలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి.
హల్లెలూయా. అందుకే వి హ్యావ్ ఎ పర్పస్. ఒక ఆశ ఉంటుంది, ప్రాణంలో ఒక ఆశ ఉంటుంది. ఏం చేయాలో ఈ ఆశను పెట్టుకొని ఊరికి ఏడ్చుకుంటూ కూర్చుంటామా? కాదు. దేవుడి సన్నిధికి తీసుకుపోలే పాయింట్. ఎందుకు దేవుడు మనతో ఈ యొక్క కోరిక తీరకుండా ఉంది? దేవుని దగ్గర పోయి ప్రభువా నాకు ఇది తీర్చునాయనా అని మనం అడగాలి. హల్లెలూయా. అండ్ ఇట్ ఈస్ పర్సిస్టెంట్. ఒక రోజుతో వదిలిపెట్టేది కాదు ఇది. అది తీరేంత దాకా ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు చేయాల్సిందే. ఎందుకంటే యూ హ్యావ్ ఎ డీప్ కన్విక్షన్. నీకు తెలుసు వాక్యంలో నీ కోసం ఒక పాయింట్ ఉంది, నువ్వు ఆ పాయింట్ను ఫుల్ఫిల్ చేస్తున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా అది జరగాల్సింది. హల్లెలూయా. అక్కడేమన్నా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదే అంటున్నావు. అవునా? ఎవరు నీతిమంతుడు? ఎవడైతే యేసయ్య రక్తంతో కడగబడినాడో, ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగించున్నాడో వాడే నీతిమంతుడు. హల్లెలూయా. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు దేవుని నమ్మితే చాలు, నువ్వు నీతిమంతుని. హల్లెలూయా. నువ్వు యేసయ్యను నమ్మినావా? ఎంతమంది నమ్మినాం ఇక్కడ? అందరూ నమ్మినాం కదా, అందరం నీతిమంతులమే. హల్లెలూయా. ఆమేన్. అంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది. ఆమేన్. అయితే నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏలియా ప్రార్థన గురించి ఇస్తున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. అంటే ఏలియా నీతిమంతుడు కాదు. బాగా ఆలోచించండి. ఏలియా దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం ఆయనకు నీతి లేదు. ఎందుకంటే యేసయ్య రాలేదు, యేసయ్య చనిపోలేదు, యేసయ్య తిరిగి లేయలేదు అప్పటికి. హల్లెలూయా. కానీ ఆయన ఏలియాని ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాడంటే ఏలియా చాలా స్ట్రిక్ట్గా ఒక ప్రార్థన చేశాడు, ఒక చారిత్రాత్మక ప్రార్థన చేశాడు. బైబిల్లో ఎప్పుడు లేనటువంటి ప్రార్థన ఆయన చేశాడు. ఎటువంటి ప్రార్థన అంటే వర్షం పడకూడదంటే వర్షం పడలేదు, మళ్ళీ వర్షం పడాలంటే వర్షం పడింది. ఆయన వర్షాకాలంలో వర్షం కోసం ప్రార్థన చేయాలి, వర్షాకాలంలో కూడా వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అంటే ఏలియానే అట్లాంటి ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తే, నీతిమంతుడైన నువ్వు నేను ప్రార్థన చేస్తే ఇంకెంత శక్తిమంతులుగా ఆ ప్రార్థన జరుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన హృదయంలో ఒక నిశ్చయత ఉంటుంది. నేను నీతిమంతుణ్ణి, నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. నేను చెప్పాను, మన జ్యూరిస్డిక్షన్లో ఉండదు, మన చేతుల్లో ఉండని విషయాలను కూడా ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం జరిగిస్తాం. మన చేతులకు మించినటువంటి పనులను కూడా మనం సాధ్యం చేస్తాం. వర్షం పడాలనేది దేవుని యొక్క చేతిలో ఉండేది, అవునా? కానీ ఎప్పుడైతే ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడో వర్షాన్ని కూడా ఆపగలుగుతున్నాడు. హల్లెలూయా. అందుకే దిస్ ఇస్ ఇంపార్టెంట్. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 26వ వచనం. ఏం చేయమంటున్నాడు? నాకు జ్ఞాపకం చేయము. ఏం దేవుడు మర్చిపోతాడనా? దేవునికి మతిమరుపు ఉందా? ఎందుకు రాశాడు ఆ మాట? నాకు జ్ఞాపకం చేయి అని ఎందుకు అంటున్నాడు? దేవుడికి మతిమరుపు లేదు, దేవుడు మర్చిపోడు. కానీ ఎందుకు చెప్తున్నాడు నాకు జ్ఞాపకం చేయి అని? ఎందుకు చెప్తున్నాడు అంటే హీఈస్ ఆస్కింగ్ యూ టు బ్రింగ్ యువర్ ఆర్గ్యుమెంట్. నాకు ఒక పాయింట్ జ్ఞాపకం చేయి. నేను రాస్తాను కదా నా వాక్యంలో ఒక పాయింట్ తీసుకొని వచ్చి నాకు జ్ఞాపకం చేయి. హల్లెలూయా. హీఈస్ ఇన్వైటింగ్ us ఫర్ అన్ ఆర్గ్యుమెంట్. రా, నీ ఆర్గ్యుమెంట్ తీసుకొని రా. నీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయో అవి తీసుకొని వచ్చి నాతో మాట్లాడు. ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్? నా వాక్యంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఏం ప్రామిసెస్ నేను నీకు చేశాను, ఏం వాగ్దానాలు ఇచ్చాను, ఆ వాగ్దానం పట్టుకొని రా. విల్ డిసైడ్. హల్లెలూయా. గాడ్ ఈస్ ఇన్వైటింగ్. గుర్తు చేయి నాకు, ఏం చెప్పానో అది గుర్తు చేయి. హోషియా గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. హోషియా 14:2. మాటలు సిద్ధపరచుకొని చాలు మాటలను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఊరికే రావద్దు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏం మాట్లాడాలని చాలా మంది చాలా వేగ్గా ప్రార్థన చేస్తారు. కూర్చొని ఏం వేగ్గా ప్రార్థన చేస్తారు. అసలు ఆ ప్రార్థనకు మీనింగ్ ఉండదు. దేనికో ప్రార్థన చేయాలంటే దేనికో చేస్తారు. భోజనం సిద్ధపరిచింటారు, ప్రార్థన చేయండి అంటే భోజనం దగ్గర రాదు, ఎక్కడనో రక్షణ నుంచి వస్తుంటారు. ఇంకా
భోజనం కోసం ప్రార్థన చేయండి అంటే ఇంక అప్పుడు పరిశుద్ధత అంతా కనిపిస్తుంది. ఏ దానికోసం ప్రయాణం అయిపోతున్నారు ప్రార్థన చేయండి, ప్రయాణం అయిపోతున్నారు ప్రార్థన చేయండి, ఏదో ప్రార్థన చేస్తుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ మాటలు సిద్ధపరచుకో, కొన్ని పాయింట్స్ రాసుకో. దేవుని దగ్గరికి పోయే ముందు ఏం ప్రామిసెస్ ఇచ్చిండు దేవుడు, దేవుని వాక్యంలో నీకు తగినటువంటి పాయింట్స్ ఏమున్నాయి, ఆ పాయింట్స్ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు న్యాయమైన దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన వాక్యంలో ఏదైనా నీకు తగిన పాయింట్ ఉంటే ఆ పాయింట్ని తీసుకొని పోయి నువ్వు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అది ఖచ్చితంగా చేసే దేవుడు. హీఈస్ ఇన్వైటింగ్ us ఫర్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురు యోహానులు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. పేతురు యోహానులు అద్భుతాలు చేస్తుంటే ఎటువంటి అద్భుతాలు అంటే అసలు ఎవరు కూడా యేసు ప్రభువును కాదనలేని పరిస్థితి. అటువంటి టైంలో ఏం చేశారంటే పేతురును యోహాను బాగా కొట్టి ఇంకోసారి మీరు యేసు అనే పదం వాడకూడదు అని చెప్పేశారు. చెప్తే సంఘం అంతా కూడా కూర్చొని ప్రార్థన చేస్తుంది. గమనించండి ఒకసారి ఏం ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి. వాటిలోని సమస్తమును కలుగజేసినవాడు. అన్యజనులు అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యక్తమైన ఆలోచనలు పెట్టుకునేది. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాత్రి లేచిరి, అధికారులను ఏకంగా కూడుకునేది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు వలన ప్రకటించింది. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును బుద్ధి నిర్ణయించను. వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు ఒక ధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటుకు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు 25వ వచనంలో చెప్తున్న మాట అంటే అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీస్తున్నారు ఈ మాటలు? కీర్తన రెండవ కీర్తన చూడండి. దావీదు కీర్తనలో 2వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం. మనము వారి కట్లు తెచ్చుదాము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయము రండి అని చెప్పుకుంటూ పురాదులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశం నుండి ఆసీనుడగు వాడు తప్పుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసిస్తున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకుతున్నాడు. చాలు మనం గమనించినట్లయితే అక్కడ కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఏమైతే రాయబడినాయో స్పెసిఫిక్గా ఆ పదాలు తీసుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అన్యజనులు ఎలా అల్లరి చేస్తున్నారు, అన్యజనులు యేసు ప్రభువుని ఎరగని వారు ఎందుకు ఈ అల్లరి చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని వాళ్ళ పాయింట్స్ తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. మీరు గమనించవచ్చు ఎంతటి పవర్ఫుల్ ప్రేయర్ అయిపోయిందంటే అది ఆ పాయింట్స్ తీసుకొని దేవుని సన్నిధికి పోయినప్పుడు వారు కూర్చున్న ప్రదేశము కంపించిందంట. హల్లెలూయా. వాళ్ళంతా కూడా కార్పొరేట్, అందరం మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుని యొక్క వాక్యం తీసుకొని ప్రార్థన చేస్తే భూమి కంపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. వాళ్ళకు ఒక దేవుడు, మనకు ఒక దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఏ దేవునైతే పూజించిండో మనం అదే దేవుని పూజిస్తున్నాం. ఆమేన్. దావీదు ఏ దేవుని పూజించిండో మనం అదే దేవుని పూజిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ప్రేయర్ ఎటువంటి ప్రేయర్ అంటే స్పెసిఫిక్ టర్మ్స్ పెట్టి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో కావాల్సిన మార్పులు కానీ, మీరు ప్రేమించేటువంటి మీ ప్రియుల యొక్క జీవితాల్లో ఏదైనా మార్పు కావాలనుకుంటే కానీ అటువంటి మార్పులు ఏవైనా కూడా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ఓన్లీ థింగ్ ఏంటంటే
నీ స్ట్రాంగ్ రీజన్స్ తీసుకొని పోవాలి దేవుని దగ్గరికి. ఎందుకు అనేది నువ్వు క్లియర్గా చెప్పగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం అనేది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ వాక్యమే తీసుకొని పోవాలని ఎందుకు అంటున్నామంటే, దేవుని మైండ్ వాక్యము రెండు ఒకటే. దేవుని మైండ్ వాక్యము రెండు ఒకటే. వాక్యంలో దేవుడు స్వస్థపరిచే దేవుడు అని ఉందంటే, దేవుని మనస్సు ఏంటి? నిన్ను స్వస్థపరచడానికి ఇష్టం. వాక్యంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఉంటే, దేవుని మనస్సు ఏంటి? నిన్ను ఆశీర్వదించడమే. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా తన జీవితంలో ఒక మంచి ప్రార్థన చేసింది. హన్నా గురించి తెలిసింటుంది అందరికీ. హన్నా ఎల్కానా అనే ఒక అతనికి భార్య, మొదటి భార్య. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే హన్నాకు పిల్లలు లేరు. దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఐ ఎంకరేజ్ ఎ ఫ్యూ ఆఫ్ యూ. ఐ నో దట్ కొందరికి ఇక్కడ అటువంటి పరిస్థితి ఉంది. బట్ బాగా గమనించండి, హన్నా పరిస్థితి ఏంటంటే, హన్నా చాలా రోజులు బాధపడింది. ఎందుకంటే పెనిన్నా చాలా ఇబ్బంది పెట్టేది. అవమానకరమైన పరిస్థితులు, అవమానకరమైన మాటలు. ఆ మాటలు తట్టుకోలేక లాస్ట్కు ఆయన ఎల్కానా ఏమని చెప్పాడంటే, నేను ఉన్నాను కదా నీకు అంటే కూడా తృప్తికరంగా లేదు. ఎందుకంటే సమాజంలో ఉన్న మాటలు అవి తట్టుకోలేని పరిస్థితిలో ఏడ్చి ఒకరోజు ఏమనుకుందంటే, ఈ ఏడ్చడం వల్ల నాకు ఉపయోగం లేదు, ఎంతకాలం ఏడ్చుకుంటుండాలి అని చెప్పింది. ఒకానొక రోజు నిర్ణయం తీసుకుంది హన్నా. హల్లెలూయా. ఆ నిర్ణయం తీసుకొని ఏం చేసిందంటే, నేరుగా యెరూషలేంకి వెళ్ళిపోయింది. ఈసారి నేను యెరూషలేం పోయింది. యెరూషలేం పోయి ఆ దేవాలయంలో తన ముఖం కింద పడేసుకొని ఏడ్చడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఎంత దుఃఖంతో ప్రార్థన చేస్తుందంటే, మూలుగుతూ ప్రార్థన చేస్తుందంటే, షీ వాస్ ప్రేయింగ్. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆమె హన్నా ఊరికే దేవునికి ఒక ఒప్పందం చేసుకుంది, నాకు పిల్లోని ఇస్తే నేను నీకే పిల్లోని ఇచ్చేస్తానని. రాంగ్. ఆ ఒప్పందం కంటే చాలా ఎక్కువ చేసింది ఆమె. ఏం చేసిందంటే, ఒక విజ్ఞాపన ప్రార్థన చేసింది ఆమె. ఆడు కూర్చొని ప్రార్థన చేస్తుంది, మూలుగుతుంది. ఎంత మూలుగుతుందంటే, ఏలి అనే అటువంటి ఆ యొక్క సేవకుడు ఏం చేశాడంటే, ఏమ్మా పొద్దున్నే తాగొచ్చినావా నువ్వు అన్నాడు. అంటే ఆమె చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను తాగలేదయ్యా. చూడండి వాక్యం చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చూడండి. ఆమె ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేస్తుంది. ఇక్కడ విజ్ఞాపనకి ఇంకొక అర్థం ఏంటంటే, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుతున్నాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో నీ ప్రాణమంతా ఆడ పెట్టేస్తావు. హల్లెలూయా. నీ ఆత్మను దేవుని దగ్గర పెట్టేస్తావు, కుమ్మరించుకుంటావు. నాయనా నాకు ఇబ్బంది ఉంది, నాయనా నాకు ఇక్కడ ఇది తీరాల్సిందే. హల్లెలూయా. ఏ పరిస్థితి ఏమైనప్పటికీ నాకు ఇక్కడ జవాబు కావాల్సిందే అని నిన్ను నువ్వు కుమ్మరించుకుంటావు. హల్లెలూయా. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దాని కింద ఎంచవద్దు. ఇంకా చాలు. ఆమె ఏం చెప్పుకుంటుంది? ఎందుకు ఆమెకు పిల్లలు కావాలనేది చెప్పుకుంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం పట్టుకోండొచ్చు. దేవుడు ఆదికాండంలో చెప్పిన మాటలు. ఎందుకంటే హన్నా దేవుని తెలిసిన మనిషి. ఆమె ప్రార్థన చేసిండొచ్చు అంటే, ప్రభా నువ్వు చెప్పినావు, నువ్వు బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఏమన్నాడు దేవుడు వాక్యంలో? ఫస్ట్ మొట్టమొదటి కమాండ్మెంట్ ఏముంది? నువ్వు ఫలించి అభివృద్ధి చెందు. హల్లెలూయా. ఫలించాలి. హల్లెలూయా. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వక ముందు ఫస్ట్ చెప్పిన మాట ఏంటి? మనిషిని తయారు చేస్తూనే బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై కదా. ఆ దేవుని దగ్గర పోయిండొచ్చు, ప్రభా నువ్వేమో ఇక్కడ నన్ను ఫలించి అభివృద్ధి పొందమని చెప్పావు, కానీ నాకు పిల్లలు లేరు, ఏం చేయాలా ప్రభా? ఆమేన్. చాలా పరిస్థితి. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళను నాకు తెలుసు ఎంత అంటే వాళ్ళ డబ్బులంతా, వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు చాలామంది. ఎందుకంటే ఒక సంతతి మాకు ఉండాలి అనుకుంటారు. ఈమెం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? దేవునికి ఎందుకు పిల్లలు కావాలి? ఆమె నాకు పుడితే ఇస్తానని చెప్పుకుంది తర్వాత, కానీ ఎందుకు కావాలి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై కదా. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి చెందండి. హల్లెలూయా. ఫలించండి, అభివృద్ధి చెందండి. దట్ ఈస్ ది వర్డ్ ఫర్ యూ. ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఆమె
ఆ మాటలు జవాబు ఇచ్చినప్పుడు ఏలి ఏమనంటే 17వ వచనం చూడండి, గమనించండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళు. ఆ. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయుగాక. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే పిటిషన్. నువ్వు దేవుని దగ్గర ఏ పిటిషన్ అయితే వేసావో ఆ పిటిషన్ ఇట్ ఈస్ గ్రాంటెడ్. హల్లెలూయా. హీఈస్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హై ప్రీస్ట్. హై ప్రీస్ట్ అంటే దేవుని యొక్క స్థానంలో ఉండి చేస్తున్నాడు. అయితే ఈమె ఎప్పుడైతే ఆమె విజ్ఞాపన చెప్పుకుందో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఏ విజ్ఞాపన అయితే చేస్తావో, నువ్వు ఏ పిటిషన్ అయితే దేవుని దగ్గరకు వచ్చి వేస్తావో అది నీకు ఇయ్యబడింది, తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇవ్వబడుతుంది. నువ్వు రైట్ పాయింట్ తీసుకొని దేవుని దగ్గరికి పోయినావంటే అది ఇవ్వబడుతుంది. నీ ఆత్మను దేవుని దగ్గర కుమ్మరించుకుంటే అది ఇవ్వబడుతుంది. ఊరికి అల్లాటప్పగా నేను ప్రార్థన చేసినా జరగలేదు, నేను ప్రార్థన చేసినా జరగలేడు, దేవుడు లేడేమో. నీకొక్కరికి ఏదో జరగకపోతే దేవుడు లేకుండా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం చూడమ్మా, 18-20 వరకు చదువు. ఆమె అతనితో, ఆ. నీ సేవకురాలనైన నేను ఉమ్. నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. ఆ. తరువాత ఆ స్త్రీ తన దారి వెళ్ళిపోయి ఆ. భోజనం చేయుచు నాట నుండి దుఃఖముగా ఉండుట మానెను. మానేసింది. ఎందుకు మానింది? అంతవరకు దుఃఖపడింది, ఆ రోజు వరకు దుఃఖపడింది. కానీ ఏలీతో మాట్లాడిన తర్వాత, ఏలీ దగ్గర చెప్పిన తర్వాత, అయ్యా నేను ఆత్మను కుమ్మరించుకుంటున్నాను నా దేవుని దగ్గర అని చెప్పినప్పుడు ఏలీ ఒక మాట అన్నాడు, నీ యొక్క పిటిషన్ నీకు ఇశ్రాయేలీ దేవుడు నీకు ఇచ్చేసిండు అని ఒక మాట ఎప్పుడైతే చెప్పిందో, షీ హ్యాడ్ ఎ నోట్ ఆఫ్ విక్టరీ. ఇంకా అయిపోయింది. ఈ హై ప్రీస్ట్ మాట్లాడిందా, ఇది అయిపోయింది. హల్లెలూయా. ఇంకా ఆ రోజు దుఃఖించడం బంద్ చేసింది. ఇంకా ఆ రోజు నుంచి ఆలోచన తీరు మారిపోయింది. నా దేవుడు నాకు ఇచ్చేసిండు అనే ఒక నిశ్చయత ఆమె కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిశ్చయత వచ్చేంత వరకు ప్రార్థన చేయాల్సింది. ఆ నిశ్చయత నీ హృదయంలో దేవుడు నాకు ఇది చేసిండు అనేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడమ్మా నెక్స్ట్. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి ఆ. యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. ఆ. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకుని యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొని, అందరూ చెప్పండి, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంటికి పోయినాక ఎవరెవరు మీ యొక్క బంధువుల్లో పిల్లలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో లిస్ట్ రాసుకోండి, వాళ్ళ కోసము ప్రార్థన చేయండి. చేయాలా చేయకూడదా? ఎవరిది వాళ్ళు చేసుకుంటారులేండి అన్న. ప్రార్థన అనేది ఇట్స్ అ వెరీ బిగ్ మినిస్ట్రీ. ప్రేయర్ అనేది ఇట్స్ అ బిగ్ మినిస్ట్రీ. ఐ టెల్ యూ, ఇట్స్ అ పవర్ఫుల్ మినిస్ట్రీ. మనం బిల్డ్ అవుతాం. ఇంకొకరి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇట్ బిల్డ్స్ అస్, ఇట్ బిల్డ్స్ అస్. హల్లెలూయా. అతిశయోక్తి కాదు కానీ మొన్న ఫ్రైడే రోజున దేవుడు 3:30కి లేపిండాను. 1 o'clock పడుకుని 3:30కి లేచిన. 1 o'clock లేదు 11కు ఏమో పడుకున్నా, 3:30కి లేచినాను. 3:30కి లేచి ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. 6కి అంతా రెడీ 6కి మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళాను. మళ్ళీ వచ్చినాం. మళ్ళీ తర్వాత పడుకోవడం అదేం లేదు. మళ్ళీ రాత్రి 1 o'clock పడుకున్నాను. నెక్స్ట్ డే 5కి లేచినాను. 5కి లేచి స్టార్టెడ్ ప్రే. నా కోసం ప్రార్థన చేసుకోవట్లేదు, అర్థమవుతుందా? ప్రభా నన్ను కాపాడు నాయన, నా పిల్లల్ని కాపాడు, నా వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు. కాదు కాదు కాదు. బెటర్ ప్రే ఫర్ అదర్స్. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఆయన పోగొట్టుకున్నదంతా కూడా ఆయనకు తిరిగి ఇచ్చింది. ఎప్పుడు? ఆయన కోసం చేసుకోవాలా, ఎవరి కోసం? ఆయన స్నేహితుల కోసం. అంతవరకు ఆ స్నేహితులు ఆయనకు అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. స్నేహితులు అన్నారు, రే నువ్వుకే మాట్లాడుతూ, నువ్వు ఏదో పాపం చేసినందుకే నీ పరిస్థితి ఇట్లయింది. లేదు నాన్న నేను చేయనేలేదు అని ఆయన ఒత్తుకుంటున్నాడు. లాస్ట్కి దేవుడు ఏమనంటే, దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టిండో ఆయన పరిస్థితి ముందు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండింతలుగా దేవుడు ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. లిస్ట్ రాసుకోండి. ఇంటర్సెషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను తర్వాత నెక్స్ట్ ఎప్పుడని చెప్తాను. ఇంటర్సెషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రేయర్. నీకు తెలియదు ప్రార్థన చేస్తుండాలి, అందరి కోసం ప్రార్థన చేస్తుండాలా. హల్లెలూయా. యూ నీడ్ టు ప్రే. ఎందుకు? బికాస్ గాడ్ గేవ్ యూ దట్ సాల్వేషన్. దేవుడు నీకు సాల్వేషన్ ఇచ్చిండు, దేవుడు నీకు రక్షణ ఇచ్చిండు. ఇంకోటికి లేదు రక్షణ, ఇంకొకరికి లేదు రక్షణ. ఎంతమంది భాషలు మాట్లాడతారు ఇక్కడ, ప్రార్థన చేస్తారు భాషల్లో? జస్ట్ లెట్ మీ సీ. ఎంతమంది చేస్తున్నారు?
మనం భయపడాల్సింది ఏం లేదు. చేయరా? మిగతా వాళ్ళు చేయరా? ఓకే, చేస్తున్నారు కదా, వండర్ఫుల్. లేని వాళ్ళు దేవుని దగ్గర అడగండి, ప్రభువా నాకు సహాయం చేయి. ఎందుకంటే భాషలు లేకపోతే నీకు రక్షణ లేదని కాదు. భాషలు అంటే రక్షణ ఉంది, కానీ భాషలు అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎప్పుడన్నా ఫ్రీ అనేది విన్నారా? ఫ్రీ. మీరు పోయినారు, ఒక మంచి టీవీ కొనుక్కున్నారు. టీవీ కొనుక్కున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో ఈ టీవీతో పాటు DVD ప్లేయర్, హోమ్ థియేటర్ సిస్టమ్ ఫ్రీ అని ఉంది. కానీ మీరు వచ్చేప్పుడు తెచ్చుకోలే. ఏం చేస్తారు? ఎంతమంది షాప్కు పోయి మాకు ఇది మిస్ అయిందని పోయి వస్తారు? ఆనెస్ట్గా చెప్పండి, ఎంతమంది పోయేస్తారు? వెనక్కి పోయేస్తారు. అందరూ పోతారు కదా, అందరూ. రక్షణతో పాటు అన్య భాషలు మాట్లాడము ఫ్రీ. ప్రాబ్లం ఏంటంటే మీకు తెలియదు దాని గురించి, ఆ పవర్ గురించి మీకు తెలియదు. ఇట్స్ ఫ్రీ. ఎందుకు? దేవుడు ఏం చెప్పిండు? నమ్మి బాప్తిస్మం పొందువారి వలన ఈ సూచక క్రియలు కలుగును. ఏం జరుగుతాయి ఈ సూచనలు? మొట్టమొదటిది, నా నామమున వారు దయ్యాలను వెళ్ళగొడుతురు. తర్వాత ఇతర భాషలు, అన్య భాషలో వాళ్ళు మాట్లాడుతురు. హల్లెలూయా. అన్య భాష నీ పర్సనల్ కోసం, ఇది నీ పర్సనల్గా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి, దగ్గర కావడానికి. దిస్ ఈస్ ది ఓన్లీ ప్రేయర్, ఓన్లీ వే యూ క్యాన్ ప్రే వితౌట్ సెల్ఫిష్నెస్ లేకుండా ప్రార్థన చేయగలిగిన ఒకే ఒక పద్ధతి ఏంటంటే భాషలు. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దేవుని సేవకుడు 16 మంది చనిపోయిన వాళ్ళను బ్రతికించున్నాడు. స్మిత్ విగిల్స్వర్త్. దాంట్లో వాళ్ళ భార్య కూడా ఉంది, ఒక ఆమె. చనిపోయిన శవాలను పట్టుకొని ఆయన, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, చనిపోయిన వాళ్ళని లేపిండు ఆయన. మిరకల్స్ అనేది చాలా సింపుల్ ఆయనకు. ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే నిద్ర లేస్తూనే మోకాల మీద ఉండి భాషలో మాట్లాడతాడు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు మా జీవితాల్లో మార్పులు కావట్లేదు? ఎందుకు కావట్లేదు అంటే నువ్వు సెల్ఫిష్గా ప్రార్థన చేస్తావు. ఎంతసేపు నా కోసము, నా పిల్లల కోసము, నా కుటుంబం కోసం, నా భార్య కోసం, నా ఇంటి కోసము, నా ఇంటి మహా అంటే నీటి పక్కింటి వాళ్ళు నీతో బాగా ఏమన్నా పెరుగు అవి ఇవి ఇస్తున్నారు అనుకోండి రెగ్యులర్గా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. సెల్ఫిష్ ప్రేయర్. అదే నువ్వు భాషలో ప్రార్థన చేసేప్పుడు యు కవర్ దోస్ పీపుల్ హూ డోంట్ నో ఎనీథింగ్. ఇట్స్ ఇంపార్టెంట్ టు ప్రే. అన్నా మాకు ఎట్లా చేయాలనో తెలియదన్నా, మాకు చెప్పండి అన్నా, మేము కూడా చేయాలనుకుంటున్నామంటే మొట్టమొదటి ఏంటంటే ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. నీకు రక్షణ ఎవరిచ్చినారు? దేవుడు. టీవీ ఎక్కడ కొన్నావో DVD ప్లేయర్ కోసము అక్కడికే పో, ఎందుకంటే ఫ్రీ గిఫ్ట్. దేవుని అడగండి. లేకపోతే ఎప్పుడైనా ఈ సర్వీస్ కాకుండా మిడిల్ ఆఫ్ ది వీక్ అన్నా మా కోసం ఈ వాక్యం చెప్పండి అంటే వచ్చి చెప్తాను. హల్లెలూయా. ఇట్ విల్ బి అ పవర్ఫుల్ టీచింగ్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్స్. నీ లైఫ్స్ చాలా మంది లైఫ్స్ మారుతాయి. పీపుల్ సీ ది చేంజ్. మన జీవితాల్లో చాలా చేంజ్ చూస్తారు వాళ్ళు మన జీవితంలో. అండ్ యు నో దేవుడు యూ విల్ క్లియర్లీ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని క్లియర్గా వింటుంటాం. దాంట్లో ఇది ఇదా కాదా డౌట్ పడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. నేను ఎందుకు ఎప్పుడైనా సునీల్ అన్న బాధపడుకుంటూ ఉండేది ఎప్పుడైనా చూసినారా? 3 years ఎప్పుడైనా చూసినారా? అరే ఏవో డబ్బులు ఏవో అయిపోయినాయో అనుకున్నారు ఎప్పుడైనా? లేదు. యునో, బికాస్ ఐఎమ్ ఎ మ్యాన్ హూ ప్రే ఇన్ టంగ్స్. భాషలు మాట్లాడతాను. నేను భాషలు మాట్లాడకపోతే ఈ వాక్యం కూడా చెప్పలేను ఇక్కడికి వచ్చి. అర్థమవుతుందా? ఆమేన్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాస వ్యర్థమే. నేను వాక్యం చెప్పక మునుపు నేను ప్రార్థన చేసుకొని ఇక్కడ రాకపోతే చెప్పేది మీకు అర్థమే కాదు, నాకు అది వేస్ట్. అది కానీ ఇఫ్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ బ్లెస్డ్ అంటే మీనింగ్ ఏంటంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఒక హోంవర్క్ జరుగుతుంటుంది ఇంట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఐ టెల్ యూ, ఐ ఎంకరేజ్ యూ, టైం తీసుకోండి. ఆ నిద్ర తక్కువ అవుతుందేమో, నాకు నా శరీరానికి ఏమైనా అవుతుందేమో, ఏం కాదు. నన్ను చూడండి ఎట్టున్నాం, కానీ రోజును డ్రైవ్ చేసుకొని పోతాను, నంద్యాల పోయేస్తుంటాను, ఏమీ కాదు, పుష్కలంగా ఉంటాం. హల్లెలూయా. ఇంకా అవసరమైతే ఫాస్టింగ్ యాడ్ చేయండి, తినకుండా ఉండండి, స్కిప్ తినొద్దండి. ఉద్యోగం చేస్తున్నారు, రాత్రిపూట కొంచెం తిని పడుకోండి. ఆమేన్. హల్లెలూయా. నేను కర్నూలులోనే ఉండి ఉంటే రాత్రి కూడా తిన కంటిన్యూస్గా చేస్తుంటాను ఫాస్టింగ్. ఏదైనా ఫ్లూయిడ్స్, నీళ్ళు, ఏదైనా జ్యూస్ అట్లా తీసుకుంటాం. ఎందుకు చెప్తున్నానంటే
వై షుడ్ ఐ ఫాస్ట్? ఎందుకు ఫాస్టింగ్ చేయాలా? ఎందుకు చేయాలా? అవసరం ఏముంది? అన్నం లేదా మనకు? నువ్వు అన్నం లేదు తినకుండా అంటే అది స్టార్వింగ్. స్టార్వింగ్ అంటే కాదు. స్టార్వింగ్ ఏమంటారు? కడుపు మార్చుకోవడం. లేదు తినలేకపోతున్నావు. ఉండి ఇది నాకు అవసరం లేదు అని చేస్తున్నావు అంటే యూ వాంట్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. హల్లెలూయా. మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి నాతో పాటు, మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నీ జీవితం ఇతరులకు మహిమకరంగా ఉండాలి అంటే కొన్ని నువ్వు చేయాల్సిందే. దేవుని నుంచి నువ్వు దేవుని యొక్క మాటలు వినాలి అంటే నువ్వు కొన్ని అవాయిడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు కొన్ని రోజులు ఫాస్ట్ చేస్తావు. 40 రోజులు 21 రోజులు అట్లా కాదు. మనకెంత అవసరం, ఒక 4-5 డేస్కు మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్ వచ్చేస్తాయి మనకు, అంతే. మ్యాక్సిమం అంతకంటే కాదు. ఎందుకంటే ఆన్సర్ చేసే వ్యక్తి మనలోనే ఉన్నాడు, ఆయన ఆన్సర్స్ మనలోనే ఉన్నాయి. మనకేంటంటే ఫాస్టింగ్ చేసేటప్పుడు స్పిరిచువల్ యాంటీనా ఓపెన్ చేసుకుంటాం. స్పిరిచువల్ యాంటీనా, ఇంతకుముందు యాంటీనా ఉండేనా రేడియోస్కు, సరిగ్గా రావట్లేదు అనుకో, ఒక పుల్లో ఉంటుంది పైకి లాగుతాం. యాంటీనా ఉండేది కదా, అంటే అది పైకి లాగితే బాగా వస్తుంది, క్లారిటీ వస్తుంది. అది మూసేస్తే క్లారిటీ రాదు. ఫాస్టింగ్ అనేది ఏంటంటే స్పిరిచువల్ యాంటీనాను ఓపెన్ చేసేది, దేవుని నుంచి మనం క్లియర్గా వినడానికి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. అలవాటు చేసుకోండి. దిస్ హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్ పీపుల్. ఇతరులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక నిశ్చయం చేసుకోండి, నా జీవితానికి దేవుడు ఒక మీనింగ్ పెట్టిండు, నేను ఊరికే రావటం లేదు ఇక్కడికి. దేర్ ఈస్ అ మీనింగ్ ఫర్ మై లైఫ్. ఉందా లేదా మీకు మీనింగ్? పొద్దున్న లేస్తేనే నా డ్యూటీకి నేను పోయి నా చదువు నేను చదువుకో, నా జీతం నేను తినుకుంటా, నాది నేనే గడుపుకుంటుంటే మీనింగ్ లేదు. కుక్కలు కూడా అవే పనులు చేసేది, ఏం లేదు. కుక్క కూడా ఏం చేస్తుంది, అది వేట ఆడుకున్న మాంసం అదే తింటుంది, మహా అంటే దాని పిల్లలకు తీసుకుపోతుంది. అవునా? అంతేనా? ఐఎమ్ సారీ టు సే దట్. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ చోసన్ us. ఒక రీజన్ ఉంది, చోసన్ us. హన్నా ఏం చేసింది? పుట్టిన కొడుకును ఇచ్చేసింది దేవునికి. ఆమేన్. హన్నా ఏదో డీల్ మాట్లాడుకొని దేవునికి ఇచ్చిందని కాదు, హన్నా వేదనలో చెప్పింది దేవునికి ఏమని, నువ్వు ఈ విధంగా నాకు ప్రార్థన చేసుకుంది, నువ్వు ఇస్తే నేను నీకు ఇచ్చేస్తాను కొడుకును. హన్నా కొడుకునిచ్చింది దేవునికి. ఆ సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అంటే, దేవుడు ఆయన ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ఇశ్రాయేలు రాజ్యంలో అటువంటి ప్రవక్త ఇంకొకటి లేడు. ఆమేన్. చిన్న వయసులోనే దేవునికి సమర్పించి వదిలిపెట్టేసింది ఆమె. నా కొడుకు ముద్దు నేను ఇంట్లో పెట్టుకుంటాను, పెట్టుకోవచ్చు, దేవుడు ఏమన్నాడు. కానీ ఒక తల్లి ఒక కొడుకును దేవుని కోసం ఇచ్చేసింది. చాలామంది అంటుంటారు, మా పిల్లల్ని మేము డెడికేట్ చేస్తాం దేవుని కోసం అంటారు. డెడికేషన్లో అల్లనాల్లా తిరుగుతుంటారు బయట. ఆ ఒక్కరోజు డెడికేషన్ అని భోజనాలు పెట్టుకొని తినుకొని అందరూ హ్యాపీ అయిపోయా. డెడికేట్ చేస్తామంటే దెర్ షుడ్ బి ఏ మీనింగ్. వాళ్ళను గమనించుకుంటుండాలా, వాళ్ళని నరిష్ చేస్తుండాలా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండాలా, వాళ్ళు పెద్దగా ఎదిగేంత వరకు ఆ కేర్ తీసుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఎటువంటి ప్రార్థన చేసిందంటే, షీ వాజ్ కంపెలింగ్. నేను చేసే ప్రార్థన దేవుడు నాకు డినై చేయడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వదిలిపెట్టాలి ఈ ప్రార్థన అంటే, నీకు దేవుడు జవాబిచ్చిండు లోపల అని నీకు నిశ్చయత వస్తేనే నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఈ ప్రార్థనలో ఇంకొక విషయం ఏంటంటే, బ్యూటిఫుల్ థింగ్, పిటిషన్, కోర్ట్. ఈ కోర్టులో నీకు న్యాయం జరగలేదు, ఏం చేస్తావు నెక్స్ట్? అయిపోయిందంటారు. ఎక్కడికి పోతావు? హైకోర్టు పోతావు, వెరీ గుడ్. హైకోర్టులో కాకపోతే సుప్రీం కదా, సుప్రీంకోర్టు కూడా కాకపోతే డైరెక్ట్ ప్రెసిడెంట్ని అడుగుతావు. ఇంకోటి ఇంటర్నేషనల్ కోర్టు కూడా ఉంది, వేరే దేశాల్లో ఏదైనా జరిగితే. అర్థమైందా? బాగా గమనించండి. దేర్ ఈస్ నో ప్లేస్ ఫర్ నో. దేర్ ఈస్ నో ప్లేస్ ఫర్ నో ఇన్ దిస్ ప్రేయర్. అంటే నువ్వు దేవుని యొద్దకు నీ యొక్క విజ్ఞాపనం తీసుకొని పోతే నో అనే ప్రసక్తే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఒకసారి ప్రార్థనపై కూర్చున్నావు, నీకేమనిపించలేదు, బెటర్ లేసుకు వచ్చేస్తావు, మళ్ళీ ఏం చేస్తావు? నెక్స్ట్ డే యూ విల్ అగైన్ ప్రే ది సేమ్ ప్రేయర్. హల్లెలూయా. మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఆయనే, సుప్రీం కోర్టు ఆయనే, అన్ని కోర్టులు ఆయనే. అవునా? మన జడ్జి దేవుడే, ఆయన దగ్గరికే పోతాం.
మళ్ళీ 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 అదే పాయింట్ తీసుకొని పోతాం. హల్లెలూయా. ఒకసారి అందుకే యేసు ప్రభువు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక ఆమంట ఒకడు చాలా కఠినాత్ముడైనటువంటి ఒక అధికారి ఉండినాడంట. ఒక విధవరాలు, పేద విధవరాలు ఆయన దగ్గరికి పోయిందంట. అయ్యా నాకు న్యాయం చేయ అంటే ఆడు అస్సలు పట్టించుకోవటం లేదంట. ఒక్కరోజు ఏందంట, 2 రోజులు ఏందంట, న్యాయం చేయటం లేదంట, వాడు పట్టించుకోవటం లేదంట. అయితే ఆమె అదే పనికి పోతుందంట. మళ్ళీ 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 పోతే అని అన్నాడంట, ఎవరయ్యా ఈమె ఎందుకు వస్తుంది ఎన్నిసార్లు నేను తరిమేస్తే కూడా అంటే పక్కన వాళ్ళు అన్నారట, సార్ మీరు ఏదైనా చేస్తే వెళ్ళిపోతుంది, ఇంకా లేకపోతే లేదు అంటే ఏమన్నాడు ఆయన, సరే అమ్మా నువ్వు పో, నీకు చేసేస్తా. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు చెప్తారంటే కఠినాత్ములైనటువంటి వాళ్ళే నీ విజ్ఞాపనకు జవాబిస్తారు. నువ్వు పర్సిస్టెంట్గా ఉండాలి. యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ ప్రేయర్. అటువంటిది దేవుడు, ఎటువంటి దేవుని గురించిన మాట ఏంటి, ఈజ్ అ గాడ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆమేన్. మన దేవునికి ఇవ్వబడిన మాట ఏంటంటే ఈజ్ అ గాడ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఫుల్ ఆఫ్ కంపాషన్ అంటే ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, గ్లాస్, ఆ గ్లాస్లో తగిలితే ఏమొస్తుంది బయటికి, వాటర్ పడుతుంది. ఫుల్ ఆఫ్ కంపాషన్ అనుకో, దేవుని తాకితే ఏం పడుతుంది బయటికి, కంపాషన్, కనికరము మన మీద పడుతుంది. నువ్వు దేవుని ఎన్నిసార్లు తాకు, ఆయన కనికరం మన మీద పడుతుంటుంది. ప్రాబ్లం ఏంటంటే మనకు తాకే ఓపిక లేదు. దేవుని దగ్గరికి బోమ్, ఈ వారం సండే అయిపోతే నెక్స్ట్ సండేనే ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే లేదు. మిగతా రోజులు ఏం చేస్తాం, టీవీలు చూసుకుంటాం. టీవీలు బంద్ చేసేసేయండి, టీవీలు బంద్ చేయండి, ఇంకా ఏమైనా ఉంటే అన్నీ బంద్ చేసేసేయండి. నేను ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, దేవుని మనిషిగా చెప్తున్నాను, ఏవేవి దేవునికి మీకు అడ్డంగా వస్తున్నాయో వాటిని ఈ రోజే కట్టి పెట్టేసేయండి. హల్లెలూయా. మన ఇండ్లు పరిశుద్ధంగా పెట్టుకోవాలా, మన ఇండ్లు పవిత్రంగా ఉండాలి, మన దేహాలు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మనం చేసేదంతా కూడా దేవుని కోసమే. ప్రభా ఇది నా జీవితం నీ మహిమ కోసము అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. హల్లెలూయా. ఒక ప్రవచనం వచ్చింది కదా, నా ప్రవచనం దగ్గర ఆగొద్దు. లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఏలియా ప్రార్థన చేసిన తర్వాత ఒక ప్రవచనం వచ్చింది. ఏమని ప్రవచనం వచ్చింది, దేవుడు చెప్పాడు ఏలియాకు, పోయి రాజుకు చెప్పు. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 41వ వచనం చూడండి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం. పిమ్మట ఏలీయా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా కూర్చున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయకపోయాను. కానీ ఏలీయా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతకుముందు వచనం మనం గమనిస్తే దేవుడు చెప్తాడు ఏలియాకు, నువ్వు ఆహాబు రాజుతో ఈ విధంగా చెప్పు అని చెప్తాడు. 1వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఫస్ట్ వచనం 18వ అధ్యాయం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నానని అహాబుకు పోయి చెప్పు అన్నాడు కదా. అహాబుకు పోయి చెప్పు అన్న తర్వాత ఆ 3.5 సంవత్సరాలు వర్షం లేదు. 3.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు వర్షం పడబోతుందని ఒక ప్రవచనము దేవుడే ఎవరికి చెప్పాడు, ఏలియాకు చెప్పాడు. అవునా? ఏలియా ఎవరికి చెప్పాడు, అహాబుకు చెప్పాడు. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? 3.5 సంవత్సరాల వరకు వర్షం లేదు, పంటలు ఎండినాయి, ఎంత పరిస్థితి బాగాలేదు. రాజు ఆ కాలంలో ఈ రెయిన్ గన్స్ లేవు, ఆ కాలంలో కృత్రిమంగా వర్షాలు పుట్టించే పరిస్థితి లేదు, ఏం లేదు ఆ రోజు పరిస్థితులు. రాజు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజుకు గుడ్ న్యూస్ వచ్చింది, ఏమని, వర్షం పడుతుందని గుడ్ న్యూస్. రాజు ఏం చేశాడంట, పోయి విందు భోంచేయడానికి పోయాడు. హల్లెలూయా. భోంచేయడానికి విందుకు ఈయన కూడా పోయి ఉండొచ్చు, ప్రవక్త కూడా పోయి ఉండొచ్చు. అవునా? ఎందుకు? ప్రవక్తనే చెప్పింది. అయితే ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేయడానికి పోతున్నాడు. హల్లెలూయా. భోంచేయడానికి పోవటం లేదైనా, ప్రార్థన చేయడానికి పోతున్నాడు. ప్రార్థన చేయడానికి పోతూ నెక్స్ట్ 42వ వచనం చూడు. అహాబు భోజనం చేయబోయాక ఏలీయా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు ఎరాకి వరచూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనను. చాలు. బాగా గమనించాల్సిన మాట ఏంటంటే, ఏలియా ప్రార్థన చేసిండు 7 మార్లు అని ఒకటే వచనం రాయబడింది.
కానీ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. బాగా గమనించండి, వాడు కర్మేలు పర్వతం నుండి సముద్రం వరకు పోయి చూడాలి. వాడు అక్కడ పోయి మేఘం వచ్చిందా లేదా, మేబీ కొన్ని గంటలు తీసుకున్నాడో కొన్ని రోజులు తీసుకున్నాడో తెలియదు. అయితే వాడు అక్కడి నుంచి మళ్ళీ ఏలియా దగ్గరకు వచ్చేసరికి ఏలియా మోకాళ్ళ మీద తల పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అనలే, ఏం రా కనిపించిందా మేఘం? అయ్యా రాలేదయ్యా, మళ్ళీ పోరా నేను ప్రార్థన చేస్తుంటా. వాడు అట్లా పోయి రావడం, వచ్చేప్పటికంతైనా ఇంకా మోకాళ్ళ మీద ఆ యొక్క తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వాడు పోయి రావడము లేదని చెప్పడం. లాస్ట్కు ఏడవ మారు దిస్ ఇస్ ఎ వర్డ్ 7 వచ్చేసి ఎ వర్డ్ ఫర్ కంప్లీషన్, పర్ఫెక్షన్. ఈ 7వ మారు వచ్చేసరికి ఒక చిన్న మేఘం కనిపిస్తుంది, మనిషి చేయంత మేఘం కనిపిస్తుంది అని చెప్పేసరికి దట్ వాస్ ది నోట్ ఆఫ్ విక్టరీ. ఆయన హృదయంలో ఇది అయిపోయింది, ఇది జరుగుతుంది అని అప్పుడు నిశ్చయత కలిగి అప్పుడు లేచిండాను. హల్లెలూయా. అది రోజులంటే రోజులు ఉపవాసం ఉన్నాడేమో తెలియదు, అక్కడ క్లియర్గా ఇవ్వట్లేదు. కానీ మనకు యాకోబు పత్రికలో చెప్పిన మాట ఏంటంటే ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత భూమి మీద వర్షం పడిందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే డోంట్ స్టాప్ అట్ ది ప్రొఫెసీ. నీ జీవితంలో ఏదో ఒక ప్రవచనం వచ్చింది, అమ్మా నీకు ఇది జరగబోతుంది, అమ్మా నాకు జరగబోతుంది, పలానా బ్రదర్ చెప్పిండు, పలానా పాస్టర్ చెప్పిండు, పలానా అయిపోయింది. భోజనం చేస్తారు, అన్నీ చేస్తారు, అయిపోయింది, ఏం జరగదు. ఈ యొక్క ప్రవచనాలు ఇవి ఎందుకు ఇవ్వబడుతున్నాయంటే వాటిని పట్టుకొని దేవుని దగ్గర ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రభా వాక్యంలో ఈ విధంగా ఉంది, ప్రభా పలానా బ్రదర్ ఈ విధంగా చెప్పిండు, పలానా సిస్టర్ ఈ విధంగా చెప్పింది, నా మీద ఇక ప్రవచనం ఉంది, ప్రభా ఈ ప్రవచనాన్ని బట్టి నేను ఈ సన్నిధికి వస్తున్నాను. హల్లెలూయా. యు నీడ్ టు టేక్ దోస్ ప్రొఫెసీస్. అవి జరిగేంత వరకు జరిగించుకునే బాధ్యత నీదే. హల్లెలూయా. ఎవరికి అవసరం ఉంది? నీకు అవసరం ఉంటే నువ్వు ప్రార్థన చేయాలా. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రే. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే అంత అయిపోయిందిలే రేపు ఆర్డర్స్ వస్తాయి, రావు. అప్పుడు వండర్ అవుతారు, అరే నిన్నటిదాకా ఆర్డర్స్ వస్తాయని సడన్గా ఆగిపోతాయి. ఎందుకంటే యు ఆర్ నాట్ పర్సిస్టెంట్. అది వచ్చేంత వరకు తెప్పించుకునే బాధ్యత నీదే. అందుకే ఐ టెల్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్ అని చెప్తున్నాను. ఎనీథింగ్, అబ్సల్యూట్లీ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన అనేది దేవుని యొక్క గొప్ప అభిషేకాన్ని తీసుకొస్తుంది. 43వ వచనం చూడమ్మా. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? యెహోవా హస్తము ఏలియా మీద బహుబలముగా దిగొచ్చింది. ఏంటది? దేవుని యొక్క అభిషేకం. ఆ కాలంలో రాజుకున్న కార్స్ మామూలు కార్స్ కాదు, రాజుకుండే రథాలు మామూలు రథాలు కాదు, అవునా? చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ కారు స్లో అవుతుందా? టుక్కు అని ఆగుతుందా? లేదు. ఇంత ఫాస్ట్ ప్లేన్స్, ప్రైవేట్ జెట్స్ ఉంటాయి, అవునా? ఎందుకున్నాయి? ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఆ కాలంలో ఆ రథాలు ఆయన గుర్రాలు చాలా ఫాస్ట్ ఉంటాయి, రథం చాలా ఫాస్ట్ ఉంటుంది. ఆయన ఆ రథంలో వెళ్తుంటే యెహోవా హస్తము ఏలియా మీద దిగొచ్చిందంట. ఆయన అంతసేపు ప్రార్థన చేస్తున్నాడు. హ్యూమన్గా ఆ గుర్రాల కంటే ఫాస్ట్గా పరిగెత్తడం ఇంపాసిబుల్. అయితే ఈ ఏలియా ఏంటంటే ఆ గుర్రాల కంటే స్పీడ్గా వెళ్ళి ఆ గుర్రాలను దాటుకొని ముందుకు వెళ్ళిపోయినట్ట. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము దిగొచ్చింది. నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తావో దేవుని యొక్క అభిషేకము నీ మీదికి దిగి వస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటావు. 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. ఏం జరుగుతుంది? దేవుడు తన హస్తాన్ని నీ మీద
బలముగా దింపుతాడు. దట్ ఈస్ ది అనాయింటింగ్. దేవుని యొక్క శక్తి నీ మీద దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ విల్ బి అనాయింటెడ్. ఎందుకంటే దిస్ అనాయింటింగ్ క్యాన్ బ్రేక్ ఎవ్రీ యోక్ ఆఫ్ ది డెవిల్. నీ జీవితంలో సాతానుడు ఎటువంటి అంధకారమైన సంబంధమైన కష్టం పెట్టింటాడో వాటన్నిటిని కూడా దేవుని యొక్క అభిషేకము విరిచివేస్తుంది. హల్లెలూయా. ఆ అభిషేకం నీ మీదికి రావాలంటే నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిందే. యూ షుడ్ బి పర్సిస్టెంట్, యూ షుడ్ ప్రే. ప్రార్థన చేస్తుండాలి. ప్రేయర్ ఒక హ్యాబిట్. ఏదో ఊరికే పోతామని ప్రార్థన చేసుకున్నామే కాదు. హ్యావ్ ఏ టైం. ప్రభా, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు నా దేవునివి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఉంటాడు, ఆయన అప్పుడప్పుడు వాళ్ళలో ఏదో పని చేస్తున్నట్టు కనిపిస్తాడు. హీఈస్ నాట్ ఎ రెసిడెంట్. చాలా మందికి హీఈస్ ఎ రెసిడెంట్ ఇన్ దేర్ లైఫ్స్. ఎప్పుడన్నా పరిశుద్ధ ఎవరన్నా అనే భాషలో మాట్లాడుతుంటే అప్పుడు మాత్రం బాబా 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 అని మాట్లాడుతాడు. అర్థమైనా? హీఈస్ నాట్ ఎ రెసిడెంట్. ఫర్ మీ హీఈస్ ఎ ప్రెసిడెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రాకముందు కూడా నేను చెప్పేది ఏంటంటే, లార్డ్ యు ఆర్ మై లార్డ్, హోలీ స్పిరిట్ యు ఆర్ మై ప్రెసిడెంట్. నా యొక్క ఆత్మ, నా యొక్క ప్రాణము, నా యొక్క దేహం అన్నీ కూడా నీకు సబ్మిసివ్ ఉన్నాయి. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ విత్ మై లైఫ్. లెట్ సంబడి బి బ్లెస్డ్. హల్లెలూయా. లెట్ సంబడి బి బ్లెస్డ్. ఆమేన్. ఎందుకంటే వన్ వర్డ్ ఫ్రమ్ హోలీ స్పిరిట్ కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్. నీ కోర్స్ ఆఫ్ లైఫే మారిపోతుంది, నీ ప్రేయర్ లైఫే మారిపోతుంది. ఇన్ని రోజు నువ్వు ప్రేయర్ చేసిండవు, కానీ ఈ రోజు నువ్వు పోయి మోకాళ్ళ నుండి కూర్చున్న తర్వాత ఇట్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. యుల్ బి ప్రేయింగ్, యుల్ బికమ్ అడిక్షన్. ప్రార్థన అనేది నీకు ఒక అడిక్షన్గా అయిపోతుంది. మందు వదులుకోలేరు కొందరు, ప్రార్థన వదులుకోలేరు కొందరు నాలంటూ. అటువంటి అలవాటే మీకు చెప్పాలంటున్నా. ఐ జస్ట్ వాంట్ ఎంకరేజ్ యూ. ప్రేయర్ అనే టాక్సిన్ వేసుకోండి. ప్రేయర్ అనే టాక్సిన్ రోజు ప్రార్థన, పొద్దున్న లేస్తేనే మోకాళ్ళ మీద ఉండడం అలవాటు చేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. నీకే కాదు, నీ కుటుంబానికి, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అండ్ ఇట్ విల్ బ్రింగ్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేకము తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన వల్ల లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఏమేమి చేంజ్ అవ్వచ్చని. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ డెత్ సెంటెన్స్ పడింది, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాడు హత్య చేసిండు, వానికి శిక్ష పడింది, వానికి ఉరి శిక్ష పడింది, ఇంకెవరు ఏం చేయలేరు అనుకుంటాం. కానీ నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తే అది కూడా తీసేస్తావు. హల్లెలూయా. సంబడి క్యాన్ స్టాండ్. ఇఫ్ సంబడి క్యాన్ స్టాండ్ ఫర్ దట్ ఫ్యామిలీ, వాడు రిపెంట్ అవుతుంటాడు. నాయనా నేను పొరపాటు చేస్తున్నాను, నేను చచ్చిపోతున్నా, నా పిల్లలకి ఎట్లా అని వాడు అప్పుడు రిపెంట్ అవుతుంటాడు. బట్ ఇఫ్ సంబడి క్యాన్ స్టాండ్ దేర్ అండ్ ప్రే, నాయనా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ డెత్ సెంటెన్స్ నాయన తీసేయి అని ఎప్పుడైతే కూర్చొని ప్రార్థన చేయడం ఎవరైనా మొదలు పెడితే దట్ కెన్ బి రివర్స్డ్. జైల్లో పడి ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. జైలుకే పోయి ప్రార్థన చేస్తారు, అవసరం లేదు, ఇంట్లో కూడా ప్రార్థన చేయొచ్చు. అర్థమవుతుందా? యూ కెన్ ప్రే ఫర్ ఎనీథింగ్, యూ కెన్ ప్రే ఫర్ ఎనీ సిచ్యుయేషన్. ఏదైతే హ్యూమన్గా ఇంపాసిబుల్ అనుకుంటారో, నీ జీవితంలో కూడా డాక్టర్స్ ఏదని చెప్పింటారు ఇది ఇంపాసిబుల్ అని చెప్పింటారు, యూ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. హల్లెలూయా. వాట్ ఎవర్ ఈజ్ ఇంపాసిబుల్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆ పాసిబుల్ అయ్యే గాడ్ దగ్గర పోయి మోకాలు ఉండమని నేను చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర డిస్కస్ చేయడం కాదు, నాకు ఇట్లా చెప్తున్నారని నా రిపోర్ట్స్ చూడండి. ఎక్కడ పోయినా నాకేం చెప్తారంటే రిపోర్ట్ చూపిస్తారు నాకు ఫస్ట్, ఎందుకంటే డాక్టర్ని కాబట్టి. అండ్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ రిపోర్ట్స్. తెలుసా, ఎవరి దగ్గరికైనా పోతే రిపోర్ట్ చూపిస్తే ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఎందుకు లీస్ట్ బాదర్డ్ అంటే ఐ నో దట్ గాడ్స్ రిపోర్ట్ ఈస్ బెటర్. హల్లెలూయా. దేవుని రిపోర్ట్ అన్ని రిపోర్ట్స్ కంటే బెటర్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండర్ ది అనాయింటింగ్. దేవుని యొక్క అభిషేకం కింద ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఐ టెల్ యూ, ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఈరోజు లెట్ యువర్ ప్రేయర్, మీ సమస్యలు ఏమున్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. ఊరికే పోవద్దండి, ప్రార్థన పోముందు ఒక సమస్యలు పేపర్ మీద రాసుకోండి. ఏ పాయింట్కు ఏమి దేవుని వాక్యంలో వేయబడింది అది రాసుకోండి, వెతుక్కోండి. రాసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, నాయన నాకు ఇది జరుగును గాక. ఇంకా మీకు కావాలంటే అందరిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేద్దాం, ఈ పరిస్థితిని మారుద్దాం అని చెప్పండి. కూర్చొని నేర్చుకోవడం కాదు, ఓ ఇదైందే కాదు. అందరు కూర్చొని ఏం చెప్పాలా, బ్రదర్ ప్లీజ్ కమ్, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు హెల్ప్ చేయి, మనందరం కలిసి ఈ పరిస్థితిని మారుద్దాం. నీ యాటిట్యూడ్ వేరే ఉండాలా, కమ్ అండ్ సపోర్ట్ మీ, మనం ఈ పరిస్థితిని మారుద్దాం.
ట్రై టు బీ ఎ హెల్ప్ టు సంబడి. ఆమేన్. వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం తెలీదు, అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళకి పోయి ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లోకి పోండి, వాళ్ళ ఇంట్లోకి దర్శించండి. మీకే తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, గో టు దేర్ హౌస్, కాల్ చేసి రమ్మని చెప్పండి, ఎక్కడికైనా రమ్మని చెప్పండి. యూ డోంట్ నో వాట్ ప్రెషర్ దే ఆర్ గోయింగ్ త్రూ, యూ డోంట్ నో వాట్ స్ట్రగుల్ దే మే బి గోయింగ్ త్రూ. వాళ్ళ పరిస్థితుల్లో ఏముంటాయో తెలియకపోవచ్చు, బట్ పరిశుద్ధాత్మ నీకు చెప్పినప్పుడు ఇంప్లిసిట్గా ఒబే చేయండి. నిద్ర వస్తుండొచ్చు, నిద్ర ఆపుకో, గివ్ ఏ కాల్, గో అండ్ టాక్ టు ద పర్సన్. దట్ వన్ మూమెంట్, నువ్వు ఒబీడియన్స్ చూపించే వన్ మూమెంట్, ఇట్ మే చేంజ్ దర్ ఎంటైర్ లైఫ్ అండ్ యుల్ బి బ్లెస్డ్ అండ్ దే విల్ బి ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. పేతురు అని మనం చూస్తాం బైబిల్లో. పేతురు కార్యాలు చేశాడు. పేతురుని ఎవరు తీసుకొచ్చినారు యేసుప్రభు దగ్గరికి? అందరయ్య, రా మేము మెస్సియా అని చూస్తున్నాము, నువ్వు వచ్చి చూడండి. హల్లెలూయా. అందరూ తీసుకురాకపోయింటే పేతురే లేడు కదా, పేతురు పత్రిక లేవు. సంబడి హ్యాస్ టు షేర్ గాస్పెల్. ఈ యొక్క పాస్టర్ సెమినార్ కూడా ఎందుకు పెట్టామంటే ఒక డిజైర్, ఒక ఆశ. ఈ పాస్టర్ సెమినార్లో అందరూ పాస్టర్స్ సిన్సియర్గా ఉండకపోవచ్చు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పాస్టర్స్, ఐఎమ్ దేర్ టు ఎంకరేజ్ పాస్టర్స్. ఈ యొక్క ఆలోచన పాస్టర్ సెమినార్ లాస్ట్ టైం కూడా మనం పెట్టాం. ఈ ఆలోచన నాకు పుట్టింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టించిన కార్యం. హల్లెలూయా. దేర్ ఈజ్ నథింగ్ ఒక పర్సనల్ బెనిఫిట్ లేదు నాకు. వాస్తవంగా దానికి అయ్యే ఖర్చు కూడా నేనేం భరించట్లేదు. దేవుడు ప్రేరేపించి ఇతరులందరూ కూడా దీనికోసము అమౌంట్ ఇచ్చే విధంగా దేవుడు చేస్తున్నాడు. నేను ఎవరిని పోయి అమ్మ అయ్యా నాకు సహాయం చేయండి అని అడిగింది లేదు, అడగను. నా జీవితంలో అటువంటివి లేవు. హల్లెలూయా. అయితే దేవుడు తన మహాకృపను బట్టి ఆయన మనకు ఒక మార్గం ఇచ్చిండు, ఈ కార్యం చేయమని చెప్పిండు. నేను అందుకే చెప్తున్నాను, లాస్ట్ టైం లాగా ఐ నో సర్టన్ పీపుల్ ఊరికే అల్లరల్లరిగా తిరుగుతుండినారు. ఇక్కడ వాక్యం చెప్తున్నారు, ఇక్కడ జరుగుతుంది, పైన పోయి భోజనాల దగ్గర అక్కడక్కడ అల్లరల్లరిగా తిరుగుతున్నారు. అట్లా చేయకండి. భోజనాల దగ్గర అమ్మగారు చూసుకుంటారు, ఇంకొకరు ఉంటారు. సార్ కరెక్ట్గా వడ్డించే టైం వరకు ఉండండి, అయిపోతూనే వచ్చి మళ్ళీ వాక్యం వినటానికి చూడండి. ఎవరికి ఏ పనులు అప్పచెప్తామో ఆ పనుల్లో ఉండండి. లెట్ దేర్ బి ఎ శాంక్టిటీ, ఒక పరిశుద్ధతను నెలకొల్పాలి. అల్లరల్లరిగా ఉండకూడదు. హల్లెలూయా. పెళ్లి కాదు జరగడం, పెళ్లి జరగట్లే, ఫంక్షన్ జరగట్లే. ఏం జరుగుతుంది? వీఆర్ ఫీడింగ్ ది పాస్టర్స్ సిన్సియర్గా ఉండకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అండర్ ది అనాయింటింగ్ దే విల్ చేంజ్. ఆమేన్. కొందరు సిన్సియర్ ఉంటారు, కొందరు ఊరికే అల్లటప్పగా వచ్చింటారు. అల్లటప్పగా వచ్చినా కూడా వాళ్ళను దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు పరిచర్య చేస్తున్నప్పుడు పల్లెటూరులోకి పోయి ఏముందంటే దేవుని వాక్యంలో, హౌ బ్యూటిఫుల్ ఆర్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ స్ప్రెడ్ గుడ్ న్యూస్. దేవుని యొక్క మంచి మాటలు పల్లెటూరులో వాళ్ళ కాళ్ళకు దుమ్ము పట్టిండొచ్చు, చెప్పులు చక్కగా ఉండకపోవచ్చు, ఏమైనా ఉండకపోవచ్చు, కానీ వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ టు దెమ్. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి మెనూలో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆమేన్. ఒక ఆశ ఉండింది, ప్రభా ఇంతకంటే బెటర్ చేయాలా ప్రభా అనుకున్నాము. వి యాడెడ్ చికెన్ ఫ్రై, వి యాడెడ్ ఐస్ క్రీమ్, వి యాడెడ్ బనానా. ఇంకా రేపొద్దున ఏదైనా ఆలోచన వస్తే అది కూడా చేసేస్తాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వీ వాంట్ టు షో దెమ్ దట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్. దే ఆర్ లవ్డ్ బై గాడ్. దేవుడు వాళ్ళ మీద కనికరం చూపిస్తున్నాడు, దేవుడు వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాడు అనేది మనము చూపించాలి. హల్లెలూయా. దానికోసము మనం ఏం చేయగలమో అది చేయాలి. హల్లెలూయా. ఆమేన్. అందుకే నేను అనేది ఏంటంటే, వాలంటీర్స్గా ఎవరినైతే మేము ఇప్పుడు విల్ గివ్ యూ ఛాన్స్, లేదన్నా మీరే చెప్పండి అంటే ఐ విల్ గో హెడ్. బట్ నేను మీకు మాత్రం మీరు బెటర్, మీరు ఏది చేయగలము అనుకుంటే అదే చేయిస్తాం. బట్ అన్నింటికంటే ముఖ్యంగా బిఫోర్ క్లోజింగ్ దిస్ సెషన్ ఐ వాంట్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు ప్రే. ఆ రోజు గురించి ఐ గివ్ యూ పాయింట్స్. వాక్యం ముగించినాం అనుకోకండి, ఐ గివ్ యూ ది పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అందరి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన గురించే మనం విన్నాం కాబట్టి ప్రార్థన గురించి నేను ఈ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ చెప్పినప్పుడు ఈ ప్రార్థన మీ మనసులో నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు. మీకేమనిపిస్తే అదే ప్రార్థన చేయండి. ఆమేన్. అందరం ఏకీభవించి ఈ పాయింట్ గురించి ప్రార్థన చేద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ప్రభువుగా ఉండాలి ఆ రోజు. హల్లెలూయా. ఎప్పుడూ ఉన్నాడు, ఆ రోజు ప్రత్యేకంగా ఆయనకు అభిషేకం ఇక్కడ ఉండాలి. 7వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధితో, ఆయన తన అభిషేకముతో ఈ యొక్క ప్రాంగణంలో గొప్ప కార్యాలు జరగాలనేది ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడా,
నువ్వు మా యొక్క ఫెలోషిప్లో తండ్రి మీరు అధిపతి, మీరే ప్రభు నాయన. ఇప్పుడు మీరే ప్రభు, ఎప్పుడు మీరే ప్రభు. అయితే ప్రత్యేకంగా 7వ దినం తండ్రి 7వ తారీఖున మీరు రండి నాయన. పరిశుద్ధాత్మ మీ యొక్క సన్నిధి ప్రభా మేము లేక మునిపేనైనా మీ యొక్క సన్నిధి ఇక్కడ మెండుగా ఉండుగాక తండ్రి. ప్రభా ఇక్కడ జరగబో ప్రతి కార్యంకు నాయన మీరు అధిపతిగా ఉండండి. యేసు క్రీస్తు నామమును మహిమపరచడానికి మీరు లోకానికి వచ్చింటున్నారు. మేము కూడా అదే పనిలో మేము ఉంటున్నాం నాయన. యేసయ్య నామం మహిమపరచబడడానికి మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం తండ్రి. ప్రభా మేము కూడా మీకు పాలి భాగస్తులుగా ఉంటుండగా తండ్రి మీ నామము మహిమపరచబడును గాక, యేసయ్య నామము మహిమపరచబడును గాక. 2వ పాయింట్ వచ్చేసి ఆ రోజు వాతావరణం కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా ఆ రోజు వాతావరణం తండ్రి ప్రభా మరి వేడి ఉండకుండా తండ్రి, మరి వర్షం రాకుండా తండ్రి ప్రభా, మరి ఈదురుగాలు లాంటివి రాకుండా తండ్రి ప్రభా, ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ తండ్రి ప్రభా, ఒక మంచి నెమ్మదికరమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని తండ్రి యేసు నామమున మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా ఒక ఫెలోషిప్గా తండ్రి మేము ప్రకటిస్తున్నాం నాయన. ప్రభా ఈ పాయింట్లో తండ్రి అవును ప్రభా మీ యొక్క వాక్య ప్రకారం తండ్రి ప్రభా మరి ఒక నెమ్మది కలిగినటువంటి వాతావరణం ఉండును గాక నాయన. ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. 3వ పాయింట్గా ప్రభా మరి కరెంటు గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ రోజు ఎటువంటి పవర్ కట్స్ ఉండవు అని మేము ప్రకటిస్తున్నాం తండ్రి యేసు క్రీస్తు నామమున. ఇది యేసు క్రీస్తు కార్యం కాబట్టి ప్రభా మీ యొక్క వాక్య ప్రకారం తండ్రి ప్రభా ఆకాశము మీదే, ఈ భూమి మీదే ప్రభా, సముద్రము మీదే, సముద్రంలో ఉన్న అన్ని మీవే తండ్రి ప్రభా. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులంతా మీ వాళ్ళే తండ్రి. అవును ప్రభా మరి నాయన ఈ ఎలక్ట్రిసిటీ కూడా మీదే తండ్రి ప్రభా. ఆ రోజు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా యేసు క్రీస్తు నామమున తండ్రి మాకు నాయన పర్ఫెక్ట్గా ఎలక్ట్రిసిటీ ఉండటానికి నైనా కృపను చూపించండి. యేసు క్రీస్తు నామమున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. అదేవిధంగా రాబోతున్న డెలిగేట్స్ గురించి మనం ప్రార్థన చేద్దాం. డెలిగేట్స్ రాబోతున్నటువంటి పాస్టర్స్, రాబోతున్నటువంటి సేవకులు, వాళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించును గాక. వాళ్ళు ఇక్కడికి రాకమునిపే వాళ్ళ మనసులో ఒక కార్యం జరుగును గాక. వాళ్ళు మారటానికి ఇక్కడికి వచ్చుదురు గాక అని ప్రార్థన చేద్దాం ప్రభా. వాళ్ళ యొక్క సేఫ్ జర్నీ కోసం ప్రార్థన చేద్దాం. వాళ్ళు రాకపోకలందు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అపాయం లేకుండా వాళ్ళు క్షేమంగా వచ్చుదురు గాక అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి, అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. Just open and pray. Open your mouth and pray. పాస్టర్స్ కోసం ప్రార్థన చేయండి ప్రభా. వాళ్ళు నాయన నిజంగా మీ సేవ చేయాలి తండ్రి. మేమైతే మా హృదయం అంతటితో వాళ్ళని ప్రేమిస్తున్నాం నాయన. వాళ్ళు ఎవరైనప్పటికీ, ఏ ఊరు నుంచి వచ్చినప్పటికీ ప్రభా వారి కోసం నాయన మేము ప్రార్థన చేస్తుంటాం తండ్రి. పరిశుద్ధాత్మ వాళ్ళ జీవితాల్లో మీరు కార్యం చేయండి తండ్రి. వర్షిప్ చేయబోతున్న మధును ఇంకా అతను ఎవరైనా టీంను తీసుకొచ్చినట్లయితే వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అవును ప్రభా యేసు క్రీస్తు నామం మహిమపరచబడాలా ప్రభా. ప్రతి ఒక్కరికి నైనా ఇక్కడ ఒక ఆరాధన ఆత్మ ఉండును గాక తండ్రి. అందరూ ఆరాధన చేయడానికి, అందరూ గొప్పగా ఆరాధన చేయడానికి తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధి ఇక్కడ మెండుగా ఉండటానికి నాయన ప్రభా వాళ్ళని కూడా ప్రిపేర్ చేయండి తండ్రి. సీరియస్నెస్తో నాయన ప్రభా, ఇష్టానుసారంగా కాకుండా తండ్రి ప్రభా ఒక సీరియస్నెస్తో తండ్రి ప్రభా ఆరాధించడానికి. అవును ప్రభా మిమ్మల్ని నాయన అనేకులకు నాయన దగ్గర చేయడానికి నాయన ప్రభా, మిమ్మల్ని అనేకులకు దగ్గర చేసేటువంటి ఆరాధన ఉండటానికి కృపను చూపించండి నాయన. వాలంటీర్స్ గురించి ప్రార్థన చేస్తాం. వాలంటీర్స్లో దేవుని భయం ఉండులాగున, ఇష్టానుసారంగా ఉండకుండా మొట్టమొదటిగా వాళ్ళు దేవునితో సరి చేసుకొని ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభా మీ కార్యంలోనైనా మేము ఎటువంటి అపవిత్రంగా ఉండటానికి వీలేదు అని దేవునితో చెప్పుకుందాం ప్రభా. మేము ఏ పని చేసినా ప్రభా మా మనస్సు, మా యొక్క ఆత్మ, మా యొక్క దేహము అన్నీ కూడా నైనా మీ కిందికి తీసుకొస్తుంటాం తండ్రి. పరిశుద్ధాత్మ మీరేనైనా మాకు అధిపతి నైనా. మీరు చెప్పినట్లంతా మేము వింటాం తండ్రి. మీకు అవమానకరమైన పనులు చేయం తండ్రి. మీకు బాధ కలిగించే పనులు మేము చేయం నాయనా. మేము ఈ పనులు ఏమైనా ఇక్కడ పని చేస్తున్నామంటే మీ భయములో ఉండి మేము పనులు చేస్తాము. మిమ్మల్ని ప్రేమించి మేము ఈ పనులు చేస్తామని చెప్తాం ప్రభా. మాకు ఏ పనులు అప్పచెప్పినా వాటిని మేము నమ్మకంగా చేస్తాం తండ్రి. రిజిస్ట్రేషన్ అప్పచెప్పినా చేస్తాం నాయన. అంట్లు తోమడం చెప్పినా చేస్తాం తండ్రి ప్రభా. మీకోసం చేసే ఏ పని కూడా ఇది తక్కువ కాదు నాయన ప్రభా. ఇది మాకు ఆశీర్వాదకరం నాయన అని చెప్తాం దేవునికి. వాక్యం చెప్పబోవు బిడ్డల కోసము, వాక్యాన్ని అనువదించబోవు వ్యక్తుల కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు తన యొక్క మాటలు వాక్యం చెప్పు వాళ్ళ నోట్లో పెట్టినట్లు, దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చినట్లు, హృదయాలను మార్చేటువంటి వాక్యాలు
దేవునికి దగ్గర చేసేటువంటి వాక్యాలు, సంఘాలకు ఆశీర్వదకరంగా ఉండేటువంటి వాక్యాలు, సంఘాలు ఎదిగేటువంటి వాక్యాలు రావటానికి, పరిశుద్ధాత్మని కార్యం జరగడానికి ప్రార్థన చేద్దాం. ఇంగ్లీష్లో చెప్పే మాటలకు సరైన తర్జుమా తెలుగులో రావటానికి ప్రార్థన చేద్దాం. వాక్యం చెప్పే అతను ఎటువంటి అభిషేకంలో ఉంటాడో తర్జుమా చేసే వాళ్ళు అదే అభిషేకంలో ఫ్లో కావడానికి ప్రార్థన చేద్దాం. ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా అంతా సవ్యంగా జరగటానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మడా, మీ మాటలు పెట్టండి తండ్రి. వాక్యం బోధించే నాకు నాయన ప్రభా, బాబా నాకు తర్జుమా చేయబోయే నిమ్మకకు తండ్రి ప్రభా, మరి కిరణ్కు ప్రభా, మీ యొక్క జ్ఞానమును, వివేకము తండ్రి, అభిషేకాన్ని నాయన అన్నిటికంటే ఎక్కువగా నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కార్యం జరిగించండి తండ్రి. మేము ఇక్కడ ఉన్నాం తండ్రి, మమ్మల్ని వాడుకోండి నాయన. అదేవిధంగా భోజనం కోసము, భోజన పదార్థాలు తయారు చేసే వాళ్ళ కోసము, హెల్ప్ చేసే వాళ్ళ కోసము ప్రార్థన చేద్దాం. వాళ్ళు చేసే వంటలు రుచికరంగా రావడం కోసము ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, మేము ఎంతో ఖర్చు పెడుతుంటున్నాము, వంట చేయించడం కోసం కూడా నాకు మనిషిని పెట్టింటున్నాము ప్రభా. మరి ఏదైనా చెడిపోకూడదు, అన్నీ కూడా నాయన బాగా రావాల తండ్రి ప్రభా. మీ యొక్క సేవకులను ప్రేమించి పెట్టే దాంట్లో ఏ లోటు జరగకూడదు తండ్రి ప్రభా. ఏది తక్కువ కాకూడదు నాయన, ఏదినైనా ఇది బాగలేదనే మాట అనేది ఉండటానికి వీలేదు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మరి ఆ వంట వాళ్ళు చేసే పనిని బట్టి కాదు కానా ప్రభా, మీ యొక్క కార్యం జరిగించండి తండ్రి. స్నాక్స్ విషయంలో కూడా ఏవైతే టీతో పాటు వడ్డిస్తారో, కాఫీతో పాటు వడ్డిస్తారో వాటన్నిటి కోసం కూడా ప్రార్థన చేద్దాం నాయన. అవి నాయన వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్గా ఉండటానికి నాయన మీరు కార్యం చేయండి. చివరిగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుపెట్టి వెళ్ళినప్పుడు ఒక మారిన హృదయంతో వెళ్తున్నామని ఒక టెస్టిమనీ చెప్పడానికి ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తండ్రి మిమ్మల్ని కలుసుకొని వెళ్తున్నామని చెప్పినట్లు చేయండి తండ్రి. అవును ప్రభా, ఇక్కడ దేవుని మేము కలిసి వెళ్ళినామని చెప్పేటువంటి మాటలనైనా మీరు అనుగ్రహించండి ప్రభా. మా మాటలు కాదు కానీ పరిశుద్ధమైన పరలోకపు తండ్రి మీ సింహాసనం నుంచి మాటలు వచ్చునుగాక. ఇక్కడ చిన్నవాళ్ళేమి పెద్దవాళ్ళేమి అందరూ నాయనా మీ ముందు సమానమే తండ్రి. రాబోతున్న ప్రతి ఒక్కరు కూడా నాయనా నూతన ఉత్సాహంతో వెళ్ళి నాయనా మీకు నమ్మకంగా పనిచేయడానికి కృపను చూపించండి తండ్రి. ఒక హోప్తో, ఒక నిరీక్షణతో మా సంఘం ఎదుగుతుంది అన్న నిరీక్షణతో వెళ్ళడానికి కృపను చూపించండి. మా సంఘం ఆశీర్వదించబడుతుంది అని అది ఒక నిరీక్షణతో వెళ్ళడానికి కృపను చూపించండి. అంతేకాకుండా రిజల్ట్స్ కూడా చూపించండి తండ్రి. వాళ్ళ సంఘంలో మార్పులు జరగడానికి నా కృపను చూపించండి. మనం అలాగే ఉంటుండగా మన దేవుడు క్రొత్త ద్రాక్షరసం తీసుకురాబడుతుంది.